ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు టీ ఫ్యాక్టరీకి వచ్చాం. ఆ టీ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు. విజిట్ టీ ఫ్యాక్టరీ. వెల్కమ్ టు బ్రూక్లాండ్. మనమైతే టీ ఫ్యాక్టరీకి వచ్చాం. స్ట్రాబెర్రీ ఫార్మ్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంది. మనమైతే రివ్యూ చూపిస్తున్నాము. So our factory name is Brooklyn for 90 years old. Today manufacture goes to the normality, that is called CTC. CTC na crush, tear and curl, granules and dust tea. The first process weathering. Weathering na the leaves pluck in the garden, then keep it 12 hours. Inside be flow is coming, hot air, so dry the leaves, remove the moisture. Okay. Then there's so many open air boxes there. We take 250 kg leaf, shipped in the down floor. We'll be crushing in the roller machine. You can see the second stage. मैंने இது photos எடுத்து சொல்லுங்க. பைக்ல வந்திருக்காங்க. Now you can see the second stage. After weathering, directly the leaves are collect the pipeline. The crushing 40 minutes. After crushing and cutting 4 and 5 pieces. After cutting, just like a curl, the shape. Again roasting, dryer. The crushing, tearing, curling. What is the planet? Say the final before crushing and roasting, dryer. The temperature 95 to 100 degrees Celsius. 20 minutes timing, the tea is ready. Normal tea is ready. So the final processor, sheaving, different sizes. The bigger one, smaller one. Bigger one you get the less color, smaller one immediately you get the more color. So size will be different, price will be different. One quality may different of 9 variety of black teas. Madam, you can start up on tea tasting and factory outlet. Sorry, it's okay. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు. టీ అన్నది మనకి ఎలా వస్తుందో ఇప్పటి వరకు మనకైతే ఈవిడ ఇక్కడ గైడ్ అనమాట. మనకి ఇక్కడ ప్రాసెస్ చెప్పారు. మీరు ఇక్కడ చూడొచ్చు. టీ అయితే బ్యాగుల్లోకి మిషన్ ద్వారా పడుతుంది. ఫిల్టర్ అవి టీ పౌడర్ డిఫరెంట్ బ్యాగుల్లో క్వాంటిటీ కింద దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది రాగా ఉన్నప్పుడు ఇదైతే ఫైన్ గా పౌడర్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఇది థర్డ్ స్టేజ్. చూడొచ్చు మీరు. టీ 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 పెద్ద బ్యాగ్స్ లో ఉన్నాయి కేజీల లెక్కన. ఆఫ్ టీ ఫర్ ఎవ్రీ మూడ్. స్ట్రెస్, డిప్రెస్డ్ అంటే దానికి మన మూడ్స్ ని బట్టి ఏ టీ అయితే బాగుంటుందో అన్నది ఇక్కడ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ బోర్డులోని. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకైతే ఇందాక ఒక ఇక్కడ లోకల్ గైడ్ అనమాట. ఫ్యాక్టరీలో 5 years నుంచి వర్క్ చేస్తున్నారంట మేడం. ఆవిడైతే టీ ప్రాసెసింగ్ మొత్తం అయితే మనకి ఎలా ఉంటుంది ఏంటన్నది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆవిడకైతే తెలుగు రాదు. సో అందువల్ల ఇంగ్లీష్లో చెప్పారు మనకి లాంగ్వేజ్. నెక్స్ట్ అయితే మనం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ టీ శాంపిల్స్ ఇస్తారంట. టీ శాంపిల్ కూడా టేస్ట్ రివ్యూ చెప్తాను ఎలా ఉందా. మీరైతే ఎప్పుడన్నా ఊటీ కానీ కున్నూరు కానీ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా రండి. ఇది స్ట్రాబెర్రీ ఫామ్ కి దగ్గర ఉంటుంది టీ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్ మీరైతే ఇటుపక్క చూడొచ్చు. ఇక్కడ టీ శాంపిల్స్ అవి ఇస్తారు మనకి.
మనం అయితే లాస్ట్లో వెళ్దాం ఇక్కడికి. ఇప్పుడైతే మనం ఇక్కడైతే చూడొచ్చు ఆర్గానిక్ ఫామ్ అని ఉంది. సో ఆర్గానిక్ ఫామ్ అని ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక ఏటీవీ వెహికల్ కూడా ఉంది మనకి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఏటీవీ వెహికల్. ఏటీవీ వెహికల్ ఉంది. మరి ఇది ఏ పర్పస్ మీద పెట్టారో అయితే మనకైతే తెలీదు. చూడొచ్చు కండిషన్ లోనే ఉంది, వర్కింగ్ కండిషన్ లో ఉంది వెహికల్ అయితే. మొత్తం బాగుంది వెహికల్ మాత్రం. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్గానిక్ ఫామ్. ఇక్కడ ఏటీవీ రైడ్ అన్నాను కదా, వెహికల్ అడ్వెంచర్ కి అమౌంట్ తీసుకొని ఇస్తారంటే. కాకపోతే ఈ మనం వెహికల్ అన్నది రైడ్ చేయాలంటే కంపల్సరీ టెస్ట్లు అనేవి ఫాలో అవ్వాలి. ఆల్కహాల్ టెస్ట్, ఏస్ చెక్, ఇండిపెండెంట్ సైన్, పేమెంట్, ఇన్స్ట్రక్షన్స్, సేఫ్టీ గేర్ చెక్. ఇవన్నీ లేకుండా అయితే మన అయితే ఏటీవీ వెహికల్ అన్నది రన్ చేయనివ్వరు. సో మనకి నాకు తెలిసి లోకల్లో ఇక్కడ నుంచి ఈ లోకల్లోనే ఏటీవీ నడపడానికి అవుతుంది అనుకుంటా. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఏటీవీ వెహికల్ కి అయితే దారి ఉంది. ఓ శుభ్రం చూడడానికి ఫుల్ గా భలే ఉంది. రోడ్ అయితే మొత్తం ఆఫ్ రోడ్ లా క్రియేట్ చేశారు ఏటీవీ వెహికల్ కి డ్రైవ్ చేయడానికి. ఇప్పుడైతే మనం ఆర్గానిక్ ఫామ్ లోకి వెళ్దాం, లోపల ఏమున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్ మనం అయితే వచ్చాం ఈ ఆర్గానిక్ ఫామ్ లోకి. ఇక్కడ మీరు చూడొచ్చు రకరకాల మొక్కలు ఉన్నాయి. ఒక గార్డెన్ లా ఉంది. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి, కూర్చోవడానికి కూడా మనకి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. బాగున్నది వ్యూ కూడా, చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడైతే. ఈ మొక్కల పేరు అయితే ఏమీ తెలియదు ఫ్రెండ్స్, దయచేసి ఎవరు అడగండి. అక్కడ బొటానిస్ట్ ఉన్నారా, బొటానిస్ట్ అడుగుదాం. ఎలా చెప్పాలి తెలుసా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, అవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్. చిన్న చిన్నవన్నీ ఇండోర్ ప్లాంట్స్. మీకు ఎక్కడ తీసుకోవాలంటే తీసుకోండి. ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు మొక్కల గురించి అందిన సమాచారం ద్వారా అది చెప్తాను. ఇక్కడైతే మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయంట. ఒక బొటానిస్ట్ గారు డివైడ్ చేసి చెప్పారు వాటిని. గుర్తొస్తుంది చెప్పు. ఇవైతే అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ ఫ్రెండ్స్. అవుట్డోర్ అవన్నీ ఇండోర్ ప్లాంట్స్. సరే అవన్నీ అవుట్డోర్. అవుట్డోర్ అంట బయట పెంచుకుండేవంట ఇవన్నీ. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ ఇండోర్ అంట, లోపల పెంచుకుండేవంట. ఇవన్నీ కూడా ఎవరికన్నా ఏమన్నా కావాలంటే తీసుకుని వెళ్ళకూడదంట. కొనుక్కోండి దయచేసి friends. కొనుక్కోండి, ఎవరు తీసుకెళ్ళిపోకండి ఎవరన్నా వస్తే. ఇది చూపించి చెప్తున్నాను. ఇది క్యాక్టస్ ప్లాంట్ చెప్పు. అది ఇక్కడ మన దగ్గర బొటానిస్ట్ గారు ఉన్నారా అని అడుగుదాం రివ్యూ. ఇక్కడ ఒక ఇది క్యాప్చస్ ప్లాంట్, క్యాక్టస్ ప్లాంట్. బ్రహ్మచూడు మొక్క అంటారు కదా ఫ్రెండ్స్, క్యాప్చస్. చూడు ఎవరికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడికి బాగా మొక్కల గురించి తెలిసిన ఒక వ్యక్తిని అయితే మనం అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆవిడ చెప్తారు మొక్కలన్నీ ఎలాంటివో ఏటన్నవి. ఆవిడకి ఇస్తున్నాను మైక్. కవర్ చేసుకో. ఇప్పుడైతే మనం ఆర్గానిక్ ఫామ్ కి వచ్చాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. లోటస్ షేప్ లోని అన్ని మంచి మంచి షేప్స్ లో ఉన్నాయి. సో మీరు కావాలంటే మంచిగా తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. పట్టుకొని వెళ్ళిపోతే జైలు వేసేస్తారు. ఇవన్నీ కూడా దిస్ సైడ్. ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్. సో ఇది వచ్చేసి మనం అవుట్ సైడ్ మాక్సిమం పెంచుకునే ప్లాంట్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్యాక్టస్ ప్లాంట్ ఫ్రెండ్స్. చూడండి క్యూట్ గా చాలా అందంగా ఉంది కదా, అలానే ముట్టుకుంటే గుచ్చుకుంటుంది. సో చూడడానికి మాత్రమే ఇవన్నీ బాగుంటాయి, ఇండోర్ లో పెంచుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట. సో వీటిలన్నిటిని మనం చక్కగా మన ఇంటి చుట్టూ రోజు పెంచుకుంటే మనకి మంచి ఆరోగ్యం కూడా వస్తుంది అనమాట. కార్నివోరస్ ప్లాంట్ మనకి ఎక్కడ దొరకదు. సో ఇక్కడ అయితే మీరు వచ్చి తీసుకోవచ్చు అనమాట. మీరు వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడడానికి చాలా క్యూట్ గా ఉంది కదా, అలానే ముళ్ళు కుచ్చుకుంటాయి ఫ్రెండ్స్. ఇది మనీ ప్లాంట్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది మాక్సిమం. సో ఇవన్నీ వచ్చేసి మన ఇండోర్ ప్లాంట్స్, చాలా క్యూట్ గా ఉన్నాయి. సో మనం మాక్సిమం ఇంట్లో పెంచుకుంటే బాగుంటది. ఇక్కడ పెద్ద గార్డెనే ఉంది ఫ్రెండ్స్. మన ఇల్లుని కూడా ఇలా తయారు చేసుకోవాలనుకుంటున్నాను.
ఫ్రెండ్స్, మన మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తికి నేను చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఆవిడికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెల్లింగ్ వెరీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఆర్గానిక్ గార్డెన్. మనం నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ అయిపోయింది చూడడం, ఇప్పుడు టీ తాగడానికి వెళ్తున్నాం శాంపిల్. కమాన్. హై ఫ్రెండ్, మనమైతే వచ్చాం శాంపిల్ టీకి. ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు టీస్ అయితే ఉన్నాయి టైప్స్. పీచ్ టీ, ఇమ్యూనిటీ టీ, కాశ్మీర్ కవా, లెమన్ గ్రాస్ గ్రీన్ టీ, బ్లాక్ టీ, చాక్లెట్ టీ. అక్క ఇంకా టీ ఎవరు అక్క ప్యాకెట్? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పీచ్ టీ అంటే శాంపిల్. పాజిటివ్ వస్తాయి ఈ పీచ్ టీ. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇదైతే పెద్ద టేస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్గా ఉంది. ప్లెజెంట్ టేస్ట్లో అయితే ఉంది. ఓకే, పర్వాలేదు. ఇమ్యూనిటీ టీ, అక్కడ మీకు ఇందాక ప్యాకెట్ చూపించాను కదా ఇమ్యూనిటీ టీ అని. ఇది టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను. ఫ్రెండ్స్, ఇదైతే కొద్దిగా వామ్ వేసినట్టు ఉంది. స్మెల్ కూడా వామ్ టేస్ట్ లో ఉంది. ఫ్రెండ్స్, ఇందాక కాశ్మీర్ కవా అన్నాను కదా, ఆ టీ వచ్చింది. చూడొచ్చు, టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. స్మెల్ అయితే ఏమీ లేదు, స్మెల్ లేదు దీనికి. టేస్ట్ చూద్దాం. ఇదైతే జస్ట్ వామాక్ వేసుకున్నట్టు ఉంది ఫ్రెండ్స్. చప్పగా ఉంది, ఏమి టేస్ట్ లేదు. ఫ్రెండ్స్, ఇదైతే లెమన్ టీ మన ఫేవరెట్. ఇదైతే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. ఫ్రెండ్స్, ఇది టేస్ట్ అయితే బాగా లెమన్ ని బాగా గట్టిగా స్క్వీజ్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో చేదుగా కొద్దిగా ఆ టేస్ట్ లో ఉంది ఫ్రెండ్స్ లెమన్ టీ. బట్ ఓకే, బాగుంది. మన వీడియోలో వచ్చేసింది స్టార్ ఐటమ్ రెగ్యులర్ టీ. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. రెగ్యులర్ టీ స్టార్ ఐటమ్, స్టార్ మేట్ ఆఫ్ ద డే. వావ్ ఫ్రెండ్స్, ఇది బాగుంది. అన్నిటికంటే ఇది బాగుంది ఫ్రెండ్స్. రెగ్యులర్ టీ స్టార్ ఐటమ్ ఆఫ్ ది. నెక్స్ట్ చాక్లెట్ టీ ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో తీసుకొని రివ్యూస్ చెప్తాను. ఫ్రెండ్స్, చాక్లెట్ టీ అయితే శాంపుల్ వచ్చింది. ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, బాగుంది చాక్లెట్ టీ అయితే. మరి అంత ఓవర్ చాక్లెట్ లేదు, కానీ టేస్ట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ట్రై చేయొచ్చు మీరు. సరే, ఖచ్చితంగా వచ్చిన ట్రై చేయండి. ఇంకా ఏమైనా టీ వస్తే ఏమో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ డైనింగ్ కూడా ఉంది. కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు, కెఫే కూడానే. ఇక్కడైతే మనం ప్రైజెస్ చూసుకోవచ్చు. మ్యాగీ, ఫిల్టర్ కాఫీ, పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్, స్నాక్స్ కూడా ఉన్నాయి. ప్యూర్ వెజ్ బ్రోక్లైన్ కేఫ్, ప్యూర్ వెజ్ దాని నేమ్ ఫ్రెండ్స్. మనం అయితే ఈ కెఫే నేమ్ బ్రోక్లైన్. மோமோஸ் பீஸா பஜ்ஜி ஃப்ரெஞ்ச் ஃப்ரைஸ் டீ லீஃப் பஜ்ஜி டிஃப்ரெண்டாக இருக்கும். ட்ரை பண்ணுங்க. ட்ரை பண்ணுறீங்களா? சூப்பராக இருக்குது சார். எங்கள் நீலகிரியில் ஃபேமஸ் டீ லீஃப் பஜ்ஜி. எங்கே இருக்குது இப்போ ఫ్యాక్టరీ? ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అక్క అయితే మన కెఫేలో ఏది బాగుంటది అని చెప్తున్నారు ఇప్పుడు. టీ లీఫ్ బజ్జీ టేస్టియా இருக்கும். మోమోస్ మోమోస్ బాగుంటాయి అంట. పిజ్జా, తందూరి పిజ్జా, మార్గరెటా పిజ్జా, பனானா பஜ்ஜி, பொட்டேட்டோ பஜ்ஜி, ஆனியன் பஜ்ஜி எல்லாமே இருக்குது.
எது வேணும் சார்? 2 ஐட்டம் போதுமா? నెక్స్ట్ பஜ்ஜி 4 பிளேட் வாங்கிக்கோங்க. నెక్స్ట్ டீ லீஃப் பஜ்ஜி டிஃபரெண்ட் ஐட்டம். இதுக்கப்புறம் சொல்லணும். இதுக்கப்புறம் బావగారు సెటిల్ చూపించు. మనమైతే మ్యాగ్రెటో పిజ్జా ఒకటి ఆర్డర్ చేసాం, మామోస్ ఒకటి ఆర్డర్ చేసాం. వచ్చాక చెప్దాం తిని ఎలా ఉన్నాయి రివ్యూ. ఫ్రెండ్స్ మనమైతే ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చింది. ఈ పిజ్జా నేమ్ వచ్చేసి మ్యాగ్రిటియా పిజ్జా. చూడొచ్చు మీరు పిజ్జా. దీనైతే టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను ఇప్పుడు. పిజ్జా అయితే చూడడానికి చాలా క్రిస్పీగా బాగుంటుంది. టేస్ట్ అయితే అంత బాగుందని చెప్పను ఫ్రెండ్స్, కానీ తినచ్చు, ట్రై చేయొచ్చు. 99 రూపీస్ అంటే 99 రూపీస్ ఈ పిజ్జా వచ్చేసి, దానికైతే రీజనబుల్ ప్రైస్కే ఉంది పిజ్జా. నెక్స్ట్ మామోస్ వస్తాయి, మామోస్ కూడా రివ్యూ ఇస్తాను ఎలా ఉందా. ఫ్రెండ్స్ మనమైతే ఆర్డర్ చేసిన మామోస్ వచ్చినాయి. మామోస్ చూడడానికి గ్రీన్గా వెజిటబుల్లా ఉంది, కలర్ వేసినట్టు గ్రీన్గా మెరుస్తుంది. దీంతో పాటు మనకు ఒక మైనీస్ ఇచ్చారు ప్యాకెట్, అది కాక ఒక టమాటో కిచప్ లాంటిది ఇచ్చారు. టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను ఎలా ఉందో చూడండి. టేస్ట్ చేయబోతున్నాం. ఈ సాస్ని ఇలా దీని మీద అప్లై చేసాం ఒక మామోస్ మీద. ఎలా ఉందో వచ్చింది చెప్తే. మామోస్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, పిజ్జాలకు కాదు. మామోస్ అయితే ఓకే, ట్రై చేయొచ్చు. బాగున్నాయి బాగున్నాయి టేస్టీగా బాగున్నాయి. సాస్ కూడా చిల్లీ చేసినట్టున్నారు, చిన్న చిన్న ఫ్లేక్స్ తగినవి బాగున్నాయి. మనమైతే కెఫేలో అయితే తినడం, కెఫే నుంచి నెక్స్ట్ షాపింగ్ ఉంది, షాపింగ్ చూద్దాం రండి. టీలు అవి ఉన్నాయి, బ్లాక్ కరెంట్ టీ, జింజర్ తులసి టీ. నెక్స్ట్ ఈ చెల్లికి ఊటీ వెళ్తే ఐ లవ్ ఊటీ అనే కిచెన్ కొనేసి ఇచ్చావు కదా. ఫ్రిడ్జ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆయిల్స్ ఉన్నాయి, క్లవ్ ఆయిల్, ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు గ్లాస్ బౌల్స్ లో టీ అన్నది డిస్ప్లే చేశారు, టీ పౌడర్. వీళ్ళ దగ్గర ఉన్న రకాలు యూక్లిప్టిక్ ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వింటర్ గ్రీన్ ఆయిల్, అత్తర్, ఇక్కడ మీరు చూడొచ్చు అత్తర్లు కూడా ఉన్నాయి. అత్తర్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇవి డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఉన్నాయి, సో వర్కీస్ కూడా ఉన్నాయి. అక్క 120 అంటే ప్రైస్ వచ్చేసి. ఫ్రెండ్స్ మీరు ఇటుపక్క చూడొచ్చు చాక్లెట్స్ అయితే ఉన్నాయి, క్రంచీ క్రాకిల్ డార్క్ చాక్లెట్స్ అంటే 3-in-1 లేయర్ చాక్లెట్స్. అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సెక్షన్ మొత్తం చాక్లెట్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ అన్ని ఈ లైన్ మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి. అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇదైతే మొత్తం షాపింగ్ ఉంది. ఇక్కడంతా చాక్లెట్స్ అవని ఇవన్నీ సేల్ కి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవని ఇవన్నీ ఆయిల్స్ కానీ అన్నీ అయితే అన్నీ ఫర్ సేల్. నేను ఏం చెప్పాను, నువ్వు ఏం చెప్తున్నావు?
ఇవన్నీ ఇక్కడ మనం అయితే షాపింగ్ చేసుకోవడానికి టీ బాటిల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, చాక్లెట్స్ అవన్నీ అని చెప్పి టక్ 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 మన ఫొటోస్ అన్ని అయ్యాను అంతే తప్ప దానికి వాయిస్ అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడతో అయిపోయింది మన టీ ఫ్యాక్టరీ టూర్. ఇంకైతే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, బై ఫ్రెండ్స్.